పెళ్లి ముహూర్తం రాత్రి 2:30కి అవడంతో ఈవినింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ తో బిజీగా ఉంటే మేమందరం భోజనాల దగ్గర బిజీగా ఉన్నాం. మొత్తం మా బ్యాచ్ అందరం కలిసి ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేసేసాం. డిన్నర్ అవగానే స్టేజ్ ఎక్కి ఫొటోస్ దిగేసి పెళ్ళంతా క్లియర్ గా కనబడేలాగా ఒక మంచి ప్లేస్ చూసుకొని మా బ్యాచ్ అంతా సెటిల్ అయిపోయాం. పెళ్లిలో కెమెరామెన్స్ కంటే మా బ్రదర్స్ ఎక్కువగా ఫొటోస్ తీసినట్టున్నారు. అసలు స్టేజ్ వదిలి పక్కకి రావడమే లేదు. ప్రతి మ్యారేజ్ లోనూ వీళ్ళొక కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని అందరూ అవే డ్రెస్సులు వేసుకుంటారు. ఇంకా కాసేపటి తర్వాత రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కాలగోల సంబరానికి అన్ని ఏర్పాటు చేశారు. అది కంప్లీట్ అవగానే పెళ్లి కూతురు రెడీ అయ్యి వచ్చి గౌరీ పూజ చేసింది. ఇంకా కాసేపటికే పెళ్లి తంత అయితే స్టార్ట్ అయిపోయింది. టైం 2 దాటిపోతున్నా సరే అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. వచ్చిన చుట్టాలందరూ ఇంట్రెస్ట్ గా పెళ్లి చూస్తూ ఉంటే మా బ్యాచ్ అందరూ కూడా స్నో స్ప్రేలు పేపర్ షాట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. కరెక్ట్ గా ముహూర్తం టైం కి జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు. ఈ జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ తాళి కట్టే కార్యక్రమం. ప్రతి అమ్మాయి అలాగే అబ్బాయి లైఫ్ లో ఇదొక మర్చిపోలేని మెమరీలా ఉండిపోతుంది. అలాంటి మెమొరీని సెలబ్రేట్ చేయడం కోసం మా వాళ్ళందరూ క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు. అలా పెళ్ళంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తెల్లవారిపోయింది. పెళ్లి జరిగేంత వరకు ఆనందంగా ఉన్నా అప్పగింతలప్పుడు మాత్రం అందరూ ఏడ్చేశారు. కానీ ప్రతి అమ్మాయి లైఫ్ లో ఇది తప్పనిసరి కదా.